ఎదిగేటప్పుడు చెవులు మూసుకోవాలి అంటారు. ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి అంటారు. ఇది మనం విన్న కొటేషనే. కానీ ఎంత లోతు ఉందో దీనిలో అర్థము ఆలోచించండి. ఎందుకంటే మనం ఎదిగేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎదిగే మనిషి మీద రాళ్ళు వేయడానికి, అంటే సూటిపోటి మాటలతో విమర్శలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారి మాటలు మనం పట్టించుకుంటే మన ఎదుగుదలకి బ్రేక్ పడడమే కాదండి, మానసికంగా కూడా మనం ప్రెషర్కి లోనవుతాం, గిల్ట్ ఫీల్ అవుతాం, మన యొక్క విజయం మీద ఫోకస్ని తగ్గించేస్తాం. అందుకే నువ్వు ఒక బలమైన సంకల్పాన్ని, ఒక గొప్ప లక్ష్యాన్ని గనక నిర్దేశించుకుంటే చుట్టుపక్కల విమర్శించే వారి మాటలు ఎప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ సంకల్పం గొప్పదైతే ఎవరి విమర్శలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ విజయానికి మాత్రమే నువ్వు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పిల్లలు ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ పొందాలి అనుకుంటే నిన్ను డైవర్ట్ చేసే పిల్లలు చాలా మంది ఉంటారు. అంటే నిన్ను వెనక్కి లాగడం కోసం, లేదా వాళ్ళు ముందుకు పోవడం కోసం నిన్ను రకరకాలుగా మిస్లీడ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని నువ్వు పట్టించుకుంటే, లేదా వాళ్ళ సహవాసంలో నీ గోల్ని నువ్వు పక్కకి నెట్టావు అంటే నీ యొక్క స్థానం కిందకు వచ్చేస్తుంది. అందుకే లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఎలాంటి విమర్శలకి లోనవ్వకుండా నీ లక్ష్యం వైపు ముందడుగు వేయి.